నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఆంధ్ర పెట్టుబడిదారి చేతుల్లో, ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో, ఆంధ్ర రాజకీయ నాయకుల చేతుల్లో, ముఖ్యంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి తెలంగాణ ఎట్టకేలకు మనం పోరాడినాం, కొట్లాడినాం, ఉద్యమించినాం. సో దాని ఫలితమే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక అయిపోయింది. ఈ 12 సంవత్సరాల తెలంగాణలో తెలంగాణ వాదులే తెలంగాణను పరిపాలించుకుంటున్నారు. సో ఫస్ట్ ఒక రెండు దఫాలుగా ఒక గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు ఇంకొక గవర్నమెంట్ ఉన్నది. సో ఏది ఏమైనా ఆంధ్ర తెలంగాణ విడిపోయినా అంటే ప్రాంతాలుగా విడిపోయినా మేము అన్నదమ్ములాగా కలిసి ఉంటున్నాం అనేటువంటి ఒక నినాదంతో సైలెంట్ గా ఉన్నది, బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళొక తెలంగాణ ఉద్యమం తెర మీదకి వస్తుందానంటే అవుననే సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే గనక ఏం జరుగుతుంది? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదా, మళ్ళీ తెలంగాణ ఆంధ్రాని కలిపే ప్రయత్నం జరుగుతూ ఉన్నదా అనే డౌట్స్ కూడా రాగం మానడం లేదు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలే అట్లా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సో ఏది అమిత్ షాని కలిసిండు, పవన్ కళ్యాణ్ సో అని చెప్పేసి ఇక దాని గురించి ఎందుకులే కానీ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ని అరెస్ట్ చేస్తారని చెప్పి కావచ్చు, ఇంటి దగ్గర పోలీసులు మోహరించారని చెప్పి కావచ్చు, క్షమాపణ చెప్పాలని చెప్పి కావచ్చు, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కావచ్చు, ఇట్లా రకరకాల వాదనలు వినిపించారు. ఆంధ్రాకు సంబంధించిన జనసేన నాయకులు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు కూడా. సో ఎటకేలకు ఏది ఏమైతేనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ కూడా సరే ఆ వ్యాఖ్యల వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది కలిగితే నా వ్యాఖ్యలు నేను వెనకకి తీసుకుంటున్నా, దీన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ప్రెస్ క్లబ్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే విషయాన్ని చెప్పిండు. సో ఆయనతో పాటు మిగతా తెలంగాణ వాదులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మీడియా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారి మీద ఎట్లా నీకు నిందలేయాలనిపిస్తున్నది అని చెప్పేసి మాట్లాడారు. క్లోజ్ అయిపోయింది. అది మాట్లాడిన నెక్స్ట్ డేనే అదే ప్రెస్ క్లబ్ వేదికగా జనసేన నాయకులు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు. తెలంగాణ వాదులని కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ని కావచ్చు. ఈ అక్కడి నుంచి రాజుకుంది అనుకోరాదు ఇదంతా కూడా. తిట్టడంతో మళ్ళీ ఆ రోజు కడిగి పారేసారు జనసేన నాయకులని. సో దాని తర్వాత ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తున్నది. ఇక దాని మీద అందరూ మాట్లాడుతున్నారు, జర సైలెంట్ అయిపోయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తా ఉన్నది. దానికి సంబంధించి తెలంగాణ అంతా కూడా ముస్తాబవుతున్నది. ఇక్కడున్న రాజకీయ పార్టీలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ అందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కూడా తెలంగాణలో మీటింగ్ పెట్టాలని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడానికని పోయింది. కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ రాలేదు. అంటే పెద్ద ఒక ఫంక్షన్ హాల్లో కానీ ఒక గ్రౌండ్ లో కానీ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. దానికి పర్మిషన్ రాలేదు. సరే ఎటకేలకు మాకు కనీసం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరైనా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు కోర్టుకు పోతే అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఏది ఏమైతేనే ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టిండ్రు. సో ఆ ప్రెస్ మీట్ పెట్టినాక ఇంకా తెలంగాణ అగ్గాయి మండుతా ఉన్నది. నా వెనకాల కనిపిస్తున్నారు కదా, ఇటుపక్క కనిపిస్తున్న సారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇటుపక్క ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో దాంతో తెలంగాణ ఇంకా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అసలు ఏం మాట్లాడిండో ఆ ప్రెస్ మీట్ లా, ఎందుకు అంతగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, తెలంగాణ వాళ్ళు ఎందుకు మండిపడతా ఉన్నారు అనేది కూడా ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. మొత్తం ఇక అసలు ఇదే టాపిక్ నడుస్తా ఉన్నది అసలు మొత్తం కూడా. చూడండి ఏం మాట్లాడిందంటే, రైట్, తెలంగాణ వాళ్ళని ఇలానే వదిలేస్తే ప్రాంతీయ అభిమానం ఎక్కువైపోయి ఒకరోజు వందే మాత్రం జాతీయ గీతం కూడా పాడము అని అంటారు. ఇంకొన్ని భయంకరమైన వ్యాఖ్యలు చేసిండు. ఈ ప్రాంతీయవాదం అని పెట్టి పట్టుకొని మీరు ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారు? ప్రాంతీయవాదం కాదు, మనందరం భారతదేశంలో భాగమే. ఏంది ప్రాంతం అని కొట్టుకొని వస్తారు. ఈ ప్రాంతం పని ఇట్లా మీరు పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మేము జనగణమన పాడము, మేము వందే మాత్రం పాడము, మా ప్రాంతీయవాదానికి ఒక గీత ఉన్నది అదే మేము పాడుకుంటాం అంటారో ఏమో అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేసిండు. ఇక అంటే మీ తెలంగాణ మీ అయ్య జాగీర్ ఏమన్నా, తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనీయము, జనసేనని అడుగు పెట్టనీయము, మీరు ఇక్కడికి రాకూడదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి మీరు తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పేసి మాట్లాడిండు. ఇక ఆ ఒక్క మాటతోని చూడండి తెలంగాణ అంతా ఎట్లా లేచిందో. ఇక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా దాని మీద వెంటనే మన పొన్నం ప్రభాకర్ మాట్లాడిన ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్, తెలంగాణ మా అయ్య జాగీరే, మా 4 కోట్ల ప్రజల అయ్యల జాగీరే, ఇది నీది ఆంధ్ర, నువ్వు ఆంధ్ర ఓడివి, ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఇండ్లు కట్టుకొని సినిమా ఇండస్ట్రీలో ఎదిగి నువ్వు ఇలా మా మీద పెత్తనం చెలాయిస్తావా?
తెలంగాణ అనేది మా అయ్య జాగీరే పవన్ కళ్యాణ్, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసిండు. అంత మాత్రమే కాకుండా పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడండి, ఆంధ్ర వాళ్ళకి మేము కాంట్రాక్ట్లు ఇయ్యము అన్నాడు. మరోపక్క మందుల సామ్యాలు మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ ఎంత లెక్క ఎంత అని మాట్లాడిండు. ఇట్లా అందరూ కూడా తెలంగాణ వాదులు ఒక్క తాటి మీదకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, నిన్న మొన్న కొన్ని విగ్రహాలు పెట్టారు కదా, ఎన్టీఆర్ విగ్రహం అయితేంది, ఇంకొంత అక్కడ టీడీపీ జెండాలు కనపడడం అయితేంది, ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణ వాదులకు కొంత ఆందోళన కలుగుతూ ఉన్నది. అసలు ఏం జరుగుతూ ఉన్నది? పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణలో వచ్చి మళ్ళీ మేము పోటీ చేస్తామంటాడు, ఇంకో పక్క ఏమో ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారు టీడీపీకి సంబంధించినటువంటిది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్ర రాజకీయ పార్టీలు మళ్ళీ తెలంగాణలోకి చొరబడతా ఉన్నాయి. గత 10 ఏళ్లలో మేము మంచిగానే ఉన్నామే, ఈ ప్రాంతీయ భేదాలు ఎప్పుడు రాలేదే, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని చెప్పేసి కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ వాదులందరూ కూడా దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. నిన్న గన్పార్క్ దగ్గరికి మన జనసేన నాయకులు కూడా వచ్చి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అంతా కూడా వాళ్ళ సభ క్యాన్సిల్ అయినందుకు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇవాళ వెంటనే మళ్ళీ దానికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చిండు. వందే మాతరము జనగణమన నువ్వు నేర్పాల్సిన పని లేదు, మాకు తెలిసి ఎట్లా పాడాలనో ఏం పాడాలనో, ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు అని చెప్పేసి మాట్లాడిండు. ఇక చూడండి, నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడింది చూడండి. ఇగో మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇగో ఇది మా అయ్య జాగిదే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిదే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, అట్లా నీ అయ్య జాగిరి కాదు, ఇది మా అయ్య జాగిరి అన్నాడు. చూడండి ఇగో తెలంగాణ వాళ్ళని ఇలానే వదిలేస్తే ప్రాంతీయ అభిమానం ఎక్కువైపోయి ఒకరోజు వందే మాత్రం జాతీయ గీతం కూడా పాడము అని అంటారేమో అని చెప్పేసి అన్నాడు. ఇంకో సందర్భంలో ఏమో అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ వల్ల కనీసం తెలంగాణ వాదం అనేటువంటి ఒక బిరుదు, ఒక ఎమోషన్ ఉన్నది, కానీ మా ఆంధ్ర దౌర్భాగ్యం ఉంది, ఇక్కడ మొత్తం కులాలతోనే నిండిపోయిందని చెప్పేసి మాట్లాడిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలంగాణ వాదం అంటురా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అంటున్నాడు. చూడండి ఎట్లా ఉన్నదో. ఇక రాండి, ఇంకా పైకి వస్తే నాకు ఆంధ్రాలని దిక్కులేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి అయితేనా అంటుండు. సరే బాగానే ఉంది, ఇప్పుడు తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ రావద్దని ఎందుకు అన్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాఖ్యల మూలంగానో ఇక్కడ మీ నాయకులు అనుసరిస్తున్న తీరు ఆధారంగానో అన్నారు కదా. దానికి పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను ఆంధ్రాకి అసలు తెలంగాణకి ఎందుకు వస్తా, నేను ఆంధ్రాలనే నాకు దిక్కు లేదు, ముఖ్యమంత్రి అయితే ఇక్కడికి వచ్చేవారు నాకు అక్కడనే దిక్కులేదు అంటున్నావు కదా. సరే అక్కడ మీరు ఫస్ట్ పరిపాలించుకుని అక్కడ ముఖ్యమంత్రి అయినాక ఇక్కడికి రండి మరి అని తెలంగాణ వాదులందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, ఇలా చెప్తున్నారు మీకు. ఇక్కడ తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అయ్యేది ఉందా, నాకు అక్కడనే దిక్కులేదు అన్నారు కదా. మరి అక్కడ పరిపాలించినాక, అక్కడ ప్రూవ్ చేసుకున్నాక, అక్కడ మీ స్టాండ్ ఏందో స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక్కడికి రండి కదా. మరి ఇవాళ హేమీ పార్టీ అనేటువంటి టీడీపీ పార్టీనే తెలంగాణలో లేదు. ఇవాళ జనసేన వస్తా అంటే తెలంగాణ వాదులు ఎట్లా ఒప్పుకుంటారు? అంటే మళ్ళీ చిన్నగా టీడీపీ ఎంటర్ కావాలి, జనసేన ఎంటర్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీతోనే ఆంధ్రాలో ఎట్లయితే పొత్తు పెట్టుకున్నారో ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో గెలవాలి, ఇక్కడ మన పాగా కూడా చాటాలని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? దానికి తెలంగాణ వాదులు ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటారని కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉన్నది మిమ్మల్ని. చూడండి, ఇంకా మీదికి వస్తే ఇవన్నీ అయ్యా నిన్న ప్రెస్ మీట్ లో రెచ్చగొట్టేటట్టు మాట్లాడింది. కోమటిరెడ్డి కూడా మాట్లాడుతూ ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇయ్యమని చెప్పి మాట్లాడిండు. అందుకోసం ఒక చట్టం తీసుకురావాలన్నాడు. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఒక సోదరుడిగా పవన్ కళ్యాణ్ గౌరవిస్తాం, కానీ ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం, అంతేగాని మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోం. అంటే ఇంత మందిని ప్రభావితం చేసింది నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు. మీకు ఏ సదుద్దేశమే ఉంటే, మీకు ఏ ఉద్దేశం లేకపోతే, ఇక్కడ పార్టీ పెట్టాలనే ఉద్దేశం లేదా పార్టీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశమే లేకపోతే వాళ్ళు ఇంతమంది ఎందుకు రెస్పాండ్ అవుతారు? మీ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంది అనేటువంటిది ఆ మాత్రం గ్రహించాలన్నటువంటి ఇదిగా ఉన్నారా తెలంగాణ వాదులు? కాదు కదా. చూడండి ఎట్లుందో. ఇవన్నీ అయ్యే తెలంగాణలో జనసేన ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది, నేనే తిరుగుతా, ప్రతి సమస్య మీద మాట్లాడతా, ప్రతి అన్యాయం మీద ప్రశ్నిస్తా. సరే, ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. కానీ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా, తెలంగాణ వాదాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని పడగొట్టే విధంగా ఉంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్న మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తంలో హైలైట్ అయిందనంటే గద్దర్ ప్రస్తావనే. గద్దర్ను ముందుకు పెడితే తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు, లేదా తెలంగాణకు నేను కూడా ఒక మంచి పిల్లర్ లాగా ఉన్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం జరిగింది. కానీ దాన్ని కూడా తిప్పికొట్టరు తెలంగాణ ప్రజలు. ఏం మాట్లాడిండు?
గద్దర్కు నాకు ఎప్పటి నుంచి పరిచయం ఉందో తెలుసా? ఖుషి సినిమా అప్పటి నుంచి పరిచయం ఉన్నది. ఏరా ఏరా అని నన్ను పిలుస్తాడు. ఒకానొక సందర్భంలో గద్దర్ నా దగ్గరకు వచ్చి నాకు బుల్లెట్లు దిగినాయి ఒంట్లో, నాకు ఒక బండి కొనిరా అని చెప్పేసి అడిగిండు. అంటే రా అనేటువంటి చనువు మా ఇద్దరి మధ్యలో ఉన్నది. అడిగినటువంటి కేవలం 3 రోజుల లోపట్లనే నేను గద్దర్కు బండి కొనిచ్చిన, అది మీకు ఎప్పుడన్నా చెప్పినా నేను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ దాని మీద కూడా అందరు సీరియస్ అవుతా ఉన్నారు. మరి కొనిస్తే కొనిచ్చిన ఎందుకు చెప్పాలి బయటికి? మరి అంటే కొనిచ్చినంత మాత్రం ఇక్కడ పార్టీ పెట్టాలి, స్థాపించాలి, మాట్లాడేటువంటి ఇది ఉన్నదా? ఎందుకు గద్దర్ గారిని అవమానపరిచిరు నిన్న? అంటే ఆ బండి కొనియడం వల్ల ఇక ఆయనకు ఉన్నటువంటి ఆ పోరాట పటిమ కానీ అంతా కూడా పోయిందా? ఇక దాన్ని కూడా తప్పు పడతా ఉన్నారు. నువ్వు ఒక చేతితో సాయం చేస్తే ఇంకో చేతికి తెలియవద్దు కదా, మరి ఎందుకు చెప్పినావు నిన్న? ఇప్పుడు గద్దర్ లేడు కదా చెప్పడానికి, ఆ విషయం మీద మాట్లాడడానికి కూడా. ఆయన ఏ సందర్భంలో అడిగిండు, ఎందుకు అడగాల్సి వచ్చింది, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంది, అసలు అడిగిండా లేదా అనే దానికి కూడా ఇవాళ ఏ ఆధారం కూడా లేకుండా పోయింది. నిన్న గద్దర్ గురించి మాట్లాడితే ఏదో తెలంగాణ వాదిని, తెలంగాణ వాదం నాలో నరనరన ఉన్నది అనేటువంటిది కొంత హైలైట్ అవుతుందని చెప్పి అనుకున్నారు, కానీ అది కూడా బెడిసికొట్టిందని వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మరొక పక్క తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పేసి మీరే మాట్లాడిరు. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో వీళ్ళది సర్క్యులేట్ అవుతా ఉన్నది పవన్ కళ్యాణ్కి సంబంధించి. గతంలో ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో మాట్లాడిండు, ఒక నిమిషం ఇక్కడే ఉన్నది, ఇది మన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇగో గద్దర్ ఫోటోలు షేర్ చేసిరు కదా జనసేన పార్టీ. ఇగో నిన్న మొత్తం కేవలం గద్దర్ గురించే మాట్లాడిరు. గద్దర్ గురించి మాట్లాడితే ఇక తెలంగాణ వాదాన్ని నేను ముందుకు తీసుకొచ్చిన వాడిని అయితే నాలో తెలంగాణ వాదం ఉన్నదని చెప్పేసి వాళ్ళ తెలంగాణ వాదులు అనుకుంటారని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో కూడా గద్దర్ ఫోటోలే పెట్టుకున్నారు. చూడండి అయ్యో ఇక్కడే అనుకుంటా, ఇక్కడ ఏమన్నాడు, ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికే సామాజిక తెలంగాణ మేము అనుకూలంగా చెప్పింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మీ అభిప్రాయం? ఉద్యమం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఆల్మోస్ట్ చాలా పార్టీలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరేమంటారంటే నా క్వశ్చన్. భారతదేశం విడిపోవట్లేదు కదా, వినండి. భారతదేశం విడిపోవడం భారతదేశం విడిపోవడం సమస్య. ఆంధ్ర నుంచి విడిపోతాం, సెపరేట్ తెలంగాణ అనేది విడిపోవాలి. తెలంగాణ కానీ ఏదైనా సరే భారతదేశం అంతా పార్టీ నేను చాలా స్పష్టంగా చెప్తాను, భారతీయుడికి నాకు ఏ సమస్య లేదు. ఈ వీడియో సర్క్యులేట్ చేస్తారు ఇప్పుడు, నిన్న మొన్న మొత్తం కూడా. నిన్న నుంచే మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాంట్లోని తప్పులన్నింటినీ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా విమర్శిస్తూ ఉంటే, మా పవన్ కళ్యాణ్కు తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధి చూడండి. ఆయన అప్పుడెప్పుడో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే తెలంగాణ ఆంధ్ర విడిపోతే నాకేం ఇబ్బంది లేదు, భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటది కదా అని చెప్పి మాట్లాడిండు. అట్లాంటి వ్యక్తిని పట్టుకున్నా మీరు ఇవాళ విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మరోపక్క జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా దీని అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న జనసేన నాయకులే. జనసేన నాయకులలో కొద్ది మంది మాత్రమే, మళ్ళీ అది కూడా వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, అనవసరంగా తెలంగాణ వాదుల మీదకి రారా పోరా అనేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయడం, అసలు చెప్పరాని బూతులు వాడడము, దాంతో ఇక్కడ తెలంగాణలో ఊకనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎగబడ్డారు కదా మీ మీదకి. వాళ్ళ ఆ తెలంగాణ నిన్న క్షమాపణ కూడా చెప్పిండు ఒకనొక సందర్భంలో ఒక జర్నలిస్ట్ ఏదో ప్రశ్న అడిగితే. అట్లా పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, ఇక్కడున్న జనసేన నాయకులని, తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులను ముందు అదుపులో పెట్టండి, వాళ్ళ నోర్లను అదుపులో పెట్టండి, తెలంగాణ వాదాన్ని కించపరచొద్దని చెప్పండి, ఇక్కడున్న తెలంగాణ వాదులను కించపరచొద్దని చెప్పండి అని చెప్పి అలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు వాళ్ళ పవన్ కళ్యాణ్ని కూడా. ఫస్ట్ ఆ స్టాండ్ తీసుకున్న తర్వాత తెలంగాణ మీద మీరు గౌరవాన్ని ప్రకటించిన తర్వాత మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తారా, పోటీ చేస్తారా, సరే మీకు ఎన్ని ఓట్లు పడితే ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇక్కడున్న ప్రజలు నిర్ణయిస్తారు, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, మీ పరిపాలనని బట్టి కానీ, ఆంధ్రలో ఉన్నటువంటి మీ విధానాన్ని బట్టి కానీ. సో అట్లా ఉంటుంది. కానీ ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఎందుకు వచ్చిందంటే మీ నాయకుల వల్లనే వచ్చింది. ఇవాళ మీ నాయకుల వల్లనే కేవలం. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇవాళ ఆంధ్రాలో, తెలంగాణలో ఎందుకు పెట్టలేదు? హైదరాబాద్ నేనే అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నాడు కదా, మరి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? నిన్న మన కోడి చెరువు అంశానికి కూడా, కోడి చెరువులో కూడా కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణలు వస్తే అక్కడికి చాలా మంది జర్నలిస్టులు పోయి వీడియోలు చేసి ప్రత్యక్షంగా చూపించారు. లేదు అది నేను కబ్జా ఏం చేయలేదు, అవసరమైతే ఒకవేళ కబ్జా చేసినామని చెప్పేసి ఆరోపణలు వస్తే లేదా నిరూపితం అయితే కనుక ఈ ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పండి అని చెప్పి కూడా చెప్పిండు. సో అట్లా ఏది ఏమైనా కూడా ఇవాళ తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంతలా స్పందించడానికి కారణమైతే మళ్ళీ చెప్పుకోవాల్సిందంటే తెలంగాణ జనసేన నాయకులే.
వాళ్ళ రెచ్చగొట్టే మాటల వల్లనే, వాళ్ళ రెచ్చగొట్టే వైఖరి వల్లనే ఇవాళ ఇదంతా కూడా సంభవించిందని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ప్రాంతీయవాదాన్ని, ప్రాంతీయాన్ని కూడా, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని కూడా బలంగా నమ్ముతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. సో ఇక్కడ ఎవరైనా రావచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఇవాళ అట్లానే కదా ఇవాళ టీడీపీని కానీ వైసీపీని కానీ బయటికి పంపించేసి తెలంగాణ నికార్సైన తెలంగాణని నిర్మించుకున్నామని చెప్తున్నారు. సో మళ్ళీ మీరు ఇక్కడికి మహారాష్ట్రలోకి వస్తుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు కరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరొక పక్క దీనికి అంతటి కూడా కొంత కారణము ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అనేటువంటి వ్యాఖ్యలు కూడా, కొన్ని ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. ఆయన అండదండలతోని వాటి టీడీపీ మళ్ళీ పాగా వేయాలని చూస్తా ఉన్నది. ఆయన అండదండలతోని, టీడీపీ అండదండలతోని మళ్ళీ జనసేన ఇక్కడికి రావాలని చూస్తా ఉన్నది. సో ఇదంతా కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చనువు వల్లనే జరుగుతా ఉందని చెప్పేసి మరొక వాదన వినిపిస్తా ఉన్నది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి ప్రెస్ మీట్ వ్యాఖ్యలు అనేవి చాలా వరకు విమర్శిస్తా ఉన్నారు. ఎస్, తెలంగాణ మా అయ్య జాగీరే, మీకు రావడానికి హక్కు లేదు, మీ అయ్య జాగీరా, మీరెవరు ఆపడానికి, మేము ఖచ్చితంగా వస్తాం, మేము ఖచ్చితంగా మాట్లాడతాం అనే విధంగా మీరు మాట్లాడితే, ఇక్కడున్న తెలంగాణలో కూడా ఎస్ మీ అయ్య జాగీరా, ఇది మా అయ్య జాగీరా, మీరు ఎట్లెట్లు వస్తూ మేము కూడా చూస్తాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. దయచేసి ఇట్లాంటి రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా ఉండొద్దని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటా ఉన్నది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.